డైలీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. నిన్నటి సంచికి తరువాయి. ఇక వెళ్ళక తప్పలేదు హరితకి. చిన్న పర్సులో కొంచెం డబ్బులు వేసుకుని జాకెట్లో భద్రపరిచింది. ఇంటికి తాళం వేసి వాళ్ల వెంట బయలుదేరింది. కాసులు గౌరీ ముఖాలు వికసించాయి. అప్పటికే ముత్యాలమ్మ గుడి దగ్గర ఎందరో చేరారు. బోనేలవాడు కూర్చున్నాడు తంబూరా లాంటిది పట్టుకొని. టీచరమ్మ వచ్చిందర్రో అంటూ అందరూ సంబరపడిపోయారు. వారికి హరిత అక్కడికి రావడం గొప్పగా ఉంది. లేయే ఎర్రిమొఖమా, ఆడ టీచరమ్మకి చోటియ్యి అంటూ ఎవరో కోకలేసి ముందున్న వాళ్ళకి లేపి అక్కడ ఈతచాప మీద హరితకి చోటు చూపించారు. హరిత వెళ్ళి అక్కడ కూర్చుంది. ఆమెకి ఇదంతా కొత్తగా ఉంది. తానెప్పుడూ ఇలాంటివి ఎరగదు. పట్నంలో బుర్ర కథలు అరికథలు ఉంటాయి, కానీ ఇలాంటివి ఎవరూ లైక్ చేయరు. వాడు పాడడం మొదలుపెట్టాడు. కొంచెం బాగున్నట్టే అనిపించింది హరితకి. ఏదో రిలీఫ్, మరేదో చేంజ్. పాట పూర్తయ్యేసరికి రాత్రి 2 గంటలయ్యింది. రాజమ్మ కునికిపాట్లు పడుతూ కూర్చుంది. ఓలమ్మ లేగే వెళ్ళిపోదాం అంటూ తల్లిని కుదిపి లేపింది కాసులు. రాజమ్మ లేచింది. నలుగురు ఇంటి ముఖం పట్టారు. టీచరమ్మ తలిపేసుకో అని చెప్పి తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ ముగ్గురు. మర్నాడు హరిత నిద్ర లేచేసరికి 8 గంటలు దాటింది. అమ్మో స్కూల్ టైం అయింది అనుకుంటూ గబగబా ముఖం కడుక్కొని కాఫీ తాగి వీధి తలుపు తెరుచుకొని బయటకు వచ్చింది. అప్పటికే 10-15 మంది పిల్లలు నిలబడి ఉన్నారు అక్కడ. ఏం టీచరమ్మా బడికి రావా అంటూ ముక్తకంఠంతో అడిగారు. వాళ్ళ చేతుల్లో అల్యూమినియం గ్లాసులు, ప్లేట్లు ఉన్నాయి. వినాయకుడి మీద భక్త, ఉండ్రాళ్ళ మీద భక్త అన్నట్టు వాళ్ళందరూ ఉప్మా పాల కోసం వచ్చారు. చదువు సంగతి ఎలా ఉన్నా స్కూల్కి మాత్రం రెగ్యులర్గా వస్తున్నారు. మీరు పదండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ వాళ్ళని పంపేసింది. తర్వాత స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుని స్కూల్కి బయలుదేరింది. ఆమె వెళ్ళేసరికి పిల్లలు పొయ్యిలో నిప్పు రాజేస్తున్నారు. నవ్వు వచ్చింది హరితకి. వీళ్ళకి తిండి బాధ అనుకొని మళ్ళీ అంతలోనే అనుకుంది. ఒక పూట తింటే ఇంకో పూట లేనివాళ్లే వాళ్ళంతా. ఆమె కళ్ళల్లో సన్నని నీటి తెర. ముందు ఈ చార్టు చూసి ఇవి రాయండి. గోడకి తగిలించింది చార్టు. పిల్లలందరూ కూర్చుని వాటిని రాయసాగారు. ఉప్మా కలయబెడుతూ ఉంటే వచ్చారు కాసులు గౌరీ కూడా. ఏం టీచరమ్మా రాత్రి పాట ఎట్టా ఉంది అంటూ ప్రశ్నించింది కాసులు. బాగుంది అని పొడిగా సమాధానం చెప్పింది హరిత. అప్పటికే పొయ్యి దగ్గర చేరింది గౌరీ. కాసులు గౌరీ వాళ్ళకేమీ పనులు లేనప్పుడు వచ్చి హరితకి ఇలా సాయపడుతూ ఉంటారు. ఏం కాసులు ఇవాళ ఎక్కడికి పనిలోకి వెళ్ళలేదా అని ప్రశ్నించింది హరిత. లేదు టీచరమ్మా, రేపటి నుంచి మళ్ళా పనిలోకి వెళ్తాం. కొండ మీద రాళ్ళు కొడతారంట అంది కాసులు. ఎందుకో గాఢమైన నిట్టూర్పు వెలువడింది హరితలో. ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న నికృష్ట జీవులు వీళ్ళు అనుకుంది. 4 రోజుల తర్వాత వచ్చాడు సత్యం. ఏం సత్యం రావడం లేదు అంటూ ప్రశ్నించింది హరిత. మా కామందగోరు పై ఊరు పంపారు టీచరమ్మా అన్నాడు సత్యం తల వంచుకుని. అక్షరాలు ఎంతవరకు వచ్చాయి? అన్నీ రాసి చూపించాడు సత్యం. ఆశ్చర్యపోయింది హరిత. సత్యం అభినివేశానికి మనసులోనే మెచ్చుకుంది హరిత. ఇలాంటి వాళ్ళందరూ మట్టిలో మాణిక్యాల్లా సమాధైపోతున్నారు. వీళ్ళని తగిన ప్రోత్సాహం లభిస్తే ఎంత రాణిస్తారో అతడికి చదవడం నేర్పింది హరిత. సిగ్గుపడుతూనే అన్నీ చెప్పాడు సత్యం. సశేషం.